మంచిగా. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ప్రగతి భవన్ లో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష. గ్రామాలు, పట్టణాల వారీగా చేపట్టాల్సిన పనులపై దిశానిర్దేశం. జనగామ జిల్లాలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ. లబ్ధిదారులకు అందజేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. కుప్పంలో మాదక ద్రవ్యాలపై అవగాహన ర్యాలీ. యువతకు కఠిన హెచ్చరికలు జారీ చేసిన పోలీసులు. హైదరాబాద్ బాలానగర్ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి. జూలై మొదటి వారంలో ఫ్లైఓవర్ ను ప్రారంభించడానికి ముహూర్తం ఖరారు. పీలేరులో అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహనాల ముఠా అరెస్ట్. 8 మంది అరెస్ట్, 32 బైకులు స్వాధీనం. ఇక డీటెయిల్స్కి వెళ్తే హైదరాబాద్ ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారంపై సమీక్ష జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు, కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, డిపిఓలు, డిఆర్డీఓలు హాజరయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా జూలై 1 నుంచి పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గ్రామాలు, పట్టణాల వారీగా చేపట్టాల్సిన పనులపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. హరితహారం విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి చెందిన 34 మంది లబ్ధిదారులకు మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందన్నారు. పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వివిధ పథకాలను ప్రవేశపెట్టి బలహీన వర్గాలను అందుకున్న ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందన్నారు. అనే ఒక మనిషి ప్రజలు నాకు ఇచ్చిన ప్రోటోకాల్ ఏంటి అంటే కడియం శ్రీహరి అనే ఒక మనిషి నిజాయితీగా పనిచేస్తాడు, ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా అందుబాటులో ఉంటాడు, ఆయన మేరకు ఆయన శక్తులు వంచన లేకుండా పనిచేస్తారని ఒక ప్రోటోకాల్ నాకు ఇచ్చారు. అది నేను రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఇచ్చిన ప్రోటోకాల్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాడుకుంటున్నాను.
కాబట్టి మీ గణపురం నియోజకవర్గ ప్రజలకు నేను తెలియజేసేది ఏంటంటే, నాకు పదవులు ఉన్నా లేకున్నా, ప్రోటోకాల్ ఉన్నా లేకున్నా నియోజకవర్గ ప్రజలతోనే ఉంటాను. ఉండడానికి గల కారణం ఏంటంటే నాకు ఈ రాజకీయ అవకాశం కల్పించింది, రాజకీయ జన్మనిచ్చింది స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు. కాబట్టి ఆ ప్రజల కష్ట సుఖాలలో నేను పాల్పంచుకుంటాను. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా నేను అందుబాటులో ఉంటాను. ఎవరికి ఏ అభివృద్ధి కార్యక్రమం కావాలన్నా నాకున్న అనుభవము, నాకున్న పేరును ఉపయోగించుకొని ఆ అభివృద్ధి కార్యక్రమాలు చేసి పెడతానని చెప్పి కూడా ఈ సందర్భంగా అందుకని నేను స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి రావటానికి ఎవరి లైసెన్స్ నాకు అవసరం లేదు, ఎవరి అనుమతి కూడా నాకు అవసరం లేదు. ప్రజలు ఇబ్బందులలో ఉంటే తెలుసుకొని నేనే వస్తాను, పిలిచిన కాడికి వెళ్తాను, అందరికీ అందుబాటులో ఉంటాను. కాబట్టి ఎవరికి ఏ రకమైన అనుమానం ఉండవలసిన అవసరం లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రధానంగా దేవాదుల కింద ఏవైతే తాగునీరు లభించని గ్రామాలు ఉన్నాయో వాటి గురించి గతంలో ఎవరు మాట్లాడలేదు. ఏ గ్రామానికి ఏ రకంగా నీరు తీసుకువెళ్ళాలనో అవగాహన కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు చాలా హడావిడి చేస్తున్నారు, అది వేరే విషయం. సంతోషమే, అందరం కలిసి సాగునీరు తెప్పిస్తే, సాగునీరు గ్రామాలకు నీళ్ళు అందిస్తే చాలా సంతోషం. ఎవరు నా తత్వం ఎట్లాంటిది అంటే, ఎవరు పనిచేసినా, ఎవరు సహకరించినా అది ప్రజలకు మేలు జరిగితే సంతోషపడేవాడిని నేను దాంట్లో ఏమీ ఈర్షపడను. అయ్యో వాళ్ళు చేసింది నేను చేయలేకపోయినాను కాదు. అల్టిమేట్గా ప్రజలకు అది ఉపయోగం జరిగితే సంతోషించే వ్యక్తిని నేను. కాబట్టి నియోజకవర్గ ప్రజలకు ఎవరు ఏ రకంగా సహకరించినా, మనం ఆహ్వానించాలి. వీలైతే వాళ్ళకు ఒక మాట అభినందన చెప్పాలి. నేను ఇంకొక మాట కూడా విన్నాను, ఏదో అరువు రమేష్ గారు 2 చెక్కులు సిఎంఆర్ఎఫ్లో పెట్టారు, ఎట్లా పెడతారు అని. చాలామంది పెడతారు. కొంతమంది పరిచయం ఉంటే మంత్రి గారి దగ్గరికి పోతారు, కొంతమంది పరిచయం ఉంటే నా దగ్గరికి వస్తారు, కొంతమంది పరిచయం ఉంటే ఎంపీ గారి దగ్గరికి పోతారు, కొంతమందికి పరిచయం ఉంటే నేరుగా సీఎం గారి దగ్గర కూడా పోవచ్చు. ఇప్పుడు అందరూ కూడా మరి మీరు ఎవరు ఏమి చేయొద్దు అని. ఇక హైదరాబాద్ బాలానగర్ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయింది. జూలై మొదటి వారంలో ఫ్లైఓవర్ను ప్రారంభించడానికి ముహూర్తం ఖరారు కానుంది. 2017లో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా 387 కోట్లతో శంకుస్థాపన చేయగా ఎట్టకేలకు 3.5 ఏళ్లకు నిర్మాణం పూర్తయింది. స్థానిక కార్పొరేటర్లు ఈ రోజు కృతజ్ఞతలు తెలుపుతూ ఫ్లైఓవర్ పై పాదయాత్ర చేశారు. కేసీఆర్, కేటీఆర్ మాధవరం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గత 20 ఏళ్లుగా బాలానగర్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని స్థానికులు, ప్రయాణికుల నుండి విజ్ఞప్తులు వచ్చినా ఎవరూ పట్టించుకోలేదని, కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఫ్లైఓవర్ నిర్మాణం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రవీందర్ రెడ్డి, సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బాలానగర్ ప్రజలకే కాకుండా ఈ రహదారి మీద పోతున్నటువంటి ప్రయాణికులందరూ కూడా ఇబ్బంది కలుగుతూ ఉన్నది. గంటలు ట్రాఫిక్ జామ్ అవుతున్న సందర్భంలో మరి ఎంబడే మా పురపాలక శాఖ మంత్రులు గౌరవ కేటీ రామారావు గారి దృష్టికి తీసుకుపోయి వెంటనే ప్రతిపాదనలు తయారు చేసి 3.5 సంవత్సరాల లోపలనే బాలానగర్ ఫ్లైఓవర్ను నిర్మించడం, వచ్చే నెల జూలై మొదటి వారంలో ప్రజలకు అందుబాటులోకి తేవడం, మరి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, మరి మా శాఖ మార్చులు, మా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా త్వరలోనే ప్రజలకు అందుబాటులో తేబోతా ఉన్నాం. మరి ఈరోజు ప్రజలకు ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అక్కడ పరిష్కారం దిశగా ఆలోచిస్తున్నట్టు ప్రభుత్వం మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. మరి ఆ దిశగా ఈరోజు మా బాలానగర్ ప్రజలకు, ఇటు ఫతేనగర్ డివిజన్ ప్రజలకు అందరికీ కూడా మేలు జరిగే విధంగా ఈరోజు ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేయడం, మరి దానికి ఈరోజు ప్రజలకు అంకితం చేయబడిన సందర్భంలో వాళ్ళకు కృతజ్ఞతా భాగంగా మరి మా సమస్యను ఎంబడే పరిష్కరించినందుకు గౌరవ ఎమ్మెల్యే గారికి, కేటీ రామారావు గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈరోజు వాళ్ళకి కృతజ్ఞతలు చేయాలనే ఉద్దేశంతో
మా బాలానగర్ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ఇటు ఫతేనగర్ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరం కూడా ఈరోజు కృతజ్ఞతలు చేయాలని ఒక ర్యాలీ తీయడం, మరి అదే సందర్భంలో వారికి మరి మాకు ఇంత మంచి పెద్ద కార్యక్రమాన్ని ఆ సమస్యను తీర్చినందుకు పాలాభిషేకం చేసి కూడా వారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి మా చివరిగా మా బాలానగర్ డివిజన్ ప్రజల తరఫున, ఫతేనగర్ డివిజన్ తరఫున మా కుకట్పల్లి నిజ ఇక చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కుప్పం పట్టణంలో మాదక ద్రవ్యాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్ నుండి రైల్వే గేట్ వరకు పోలీస్ సిబ్బంది, మహిళా పోలీస్ సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు లాంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈరోజు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మా ఎస్పీ గారు సెంధిల్ కుమార్ గారి సార్ ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ మొత్తము డ్రగ్స్ మీద అవగాహన కలగాలని, ప్రజలకు అవగాహన కల్పించేందుకు మేము మహిళా జిఎంఎస్కే మహిళా పోలీసులతో కలిపి ర్యాలీ నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కోసము ఈ ర్యాలీ నిర్వర్తించమైంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల్లో ద్విచక్ర వాహనాలను చోరీ పాల్పడిన 8 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేశామని చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ పేర్కొన్నారు. పీలేరు అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. 8 మందిని అరెస్ట్ చేసి వారి నుండి 32 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇన్వెస్టిగేషన్ చేసి కష్టపడి వారం 10 రోజులు దీని మీదే వచ్చేసి ఈ అంతర్రాష్ట్ర ముఠాని పట్టుకోవడానికి కోసం చాలా వరకు కూడా నైటు పగలు వచ్చేసి పనిచేసిన సిబ్బంది అందరికీ కూడా నేను నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేకంగా పీలేరు ఇన్స్పెక్టర్ సాదిక్ అలీ, తన ఎస్ఐ వచ్చేసి తిప్పస్వామి, హెడ్ కానిస్టేబుల్ ఆదినారాయణ, హెడ్ కానిస్టేబుల్ హరి, పీసీస్ ఆరిఫ్, శివ, తాతయ్య అండ్ నాగరాజు, వీళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకొని వాళ్ళకి అప్రిషియేషన్గా క్యాష్ అవార్డ్స్ కూడా అందించడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ చేసి కష్టపడి వారం 10 రోజులు దీని మీదే వచ్చేసి ఈ అంతర్రాష్ట్ర ముఠాని పట్టుకోవడానికి కోసం చాలా వరకు కూడా నైటు పగలు వచ్చేసి పనిచేసిన సిబ్బంది అందరికీ కూడా నేను నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేకంగా పీలేరు ఇన్స్పెక్టర్ సాదిక్ అలీ, తన ఎస్ఐ వచ్చేసి తిప్పస్వామి, హెడ్ కానిస్టేబుల్ ఆదినారాయణ, హెడ్ కానిస్టేబుల్ హరి, పీసీస్ ఆరిఫ్, శివ, తాతయ్య అండ్ నాగరాజు, వీళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకొని వాళ్ళకి అప్రిషియేషన్గా క్యాష్ అవార్డ్స్ కూడా అందించడం జరుగుతుంది.
ఇక విండల్ బ్రేవరీస్ లిమిటెడ్ కంపెనీ ఉద్యోగుల వేతన బకాయిలు చెల్లించే విధంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చర్యలు తీసుకున్నారు. గత 10 రోజుల క్రితం గగన్ పహళ్లోని విండల్ బ్రేవరీస్ లిమిటెడ్ లిక్కర్ కంపెనీలో 1995లో మూతపడింది. అప్పటి నుంచి కంపెనీ యాజమాన్యం తమకు వేతన బకాయిలు చెల్లించడం లేదని, తమకు రావాల్సిన వేతన బకాయిలు కంపెనీ యాజమాన్యం నుండి ఇప్పించాలని కంపెనీ ఉద్యోగులు జూన్ 16న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ను కోరారు. ఎంపీ రంజిత్ రెడ్డి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చొరవ తీసుకుని పలు దఫాలుగా కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి వారికి రావాల్సిన బకాయిలు చెల్లించాలని సూచించారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చొరవతో కంపెనీ యాజమాన్యం, ల్యాండ్ యాజమాన్యాల సహకారంతో ఈ రోజు మైలర్దేవ్ పల్లిలోని ఎమ్మెల్యే నివాసం వద్ద 136 మంది కార్మికులకు 1 కోటి రూపాయల బకాయి వేతనాలను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సమక్షంలో కార్మికులకు అందజేశారు. ఎన్నో రోజుల సంధి కష్టపడ్డ కార్మికులంతా కూడా 20 ఏళ్ళుగా బంద్ ఉన్న బీర్ వెండర్ కంపెనీ బంద్ అయింది అని చెప్పి ముఖ్యంగా వాళ్ళ అన్నదమ్ముల పంచాల్లో 20-25 ఏళ్ళ నుంచి బంద్ ఉండడంలో దాన్ని అంతా కూడా వేలంపాటు వేయడం జరిగింది. దాని అంతా కూడా బయటి వ్యక్తులు తీసుకొని వాళ్ళు బిజినెస్ చేయాలని చెప్పి తీసుకున్నారు. దానివల్ల మేమందరం కూడా కార్మికులందరూ కూడా అందరూ వచ్చి నా దగ్గరికి అడిగినప్పుడు, అన్నా మేము ఇన్ని రోజులు పనిచేసినాం, గతంలో కూడా మీరు అయినప్పుడు మాకు సహకరించారు, మీరు దీంట్లో మాకు సహకరించాలంటే దీన్ని ఎవరు తీసుకురని చెప్పి అన్ని కొనలతో వెరిఫై చేసి జనార్దన్ రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు దీన్ని తీసుకొని నేను తెలిసిన తర్వాత నేను పిలిచి, మా వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఒక 130 మంది ఉన్నారు, చాలా బీద వాళ్ళు అని చెప్తే ఎంత ఇవ్వాలని చెప్పి వాళ్ళు అడిగితే 1,80,00,000 ఇవ్వాలని చెప్తే వీళ్ళందరూ కూడా ఒక వెరిఫై చేసి దానికి నోటీస్ పంపించడం జరిగింది వీళ్ళ సొసైటీ ద్వారా. పంపించిన తర్వాత దాంట్లో 30 లక్షలు వెళ్తున్నాయి, వీళ్ళకి అన్ని ఇంట్రెస్ట్ కట్టిమని చెప్తున్నారని చెప్పడం జరిగితే అది ఏమో వాళ్ళకి తెలియదు, 1,80,00,000 అనేది తెలుసు అని చెప్తే వాళ్ళు కాదు మేము ఇనియలేమంటే అప్పుడు అందరినీ కూర్చున్నట్టు మాట్లాడి సమరాజ్యంతో చేసి ఈరోజు 1 కోటి రూపాయలు ఇప్పించడం జరిగింది వాళ్ళందరూ కూడా. ఆ 1 కోటి రూపాయల్లో 33 మందికి 133 మంది 106 మంది దాంట్లో ఎవరెవరు ఎట్లా సీనాట్గా ఉన్నారో అవన్నీ కూడా వాళ్ళు కూర్చొని వెరిఫై చేసుకొని వచ్చి ఒకరికి 10 ఒకరికి 20 ఎట్లా రావాలని వాళ్ళని చూసుకొని చేసుకొని ఒక సమరాజ్యంతో వాళ్ళందరూ కూడా వచ్చి నాకు 2 రోజుల క్రితం చెప్పడం జరిగింది. మంత్రి సురేష్ టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ పై ఫైర్ అయ్యారు. సుప్రీంకోర్టు సూచనల మేరకు పరీక్షలను రద్దు చేశామని తెలిపారు. అయితే దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. పరీక్షలు రద్దు అనేది ఎప్పుడైనా చేయొచ్చు, కానీ పరీక్షలు రద్దు అనేది ఇది ఈ ప్రభుత్వం సెకండ్ ఆప్షన్గా పెట్టుకుంది. మొట్టమొదటి ఆప్షన్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షలు పెడితే పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది, వాళ్ళకు ఉపయోగపడుతుంది అనే ఒక ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు నుంచి ఇదే దాని మీద ఉన్నాం. సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి వాళ్ళు సుప్రీంకోర్టుతోటి మరి వాళ్ళతోటి ఏమైనా వాళ్ళకి కన్విన్స్ చేయాలనే ఒక ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అప్పుడప్పుడు కూడా ఫైల్ చేయడం జరిగింది. అంటే నేను ఒకటే అడుగుతాను లొకేషన్, ఆయనకు ముందే ఏమన్నా తెలుసా సుప్రీంకోర్టు ఈ విధంగా జడ్జిమెంట్ ఇస్తుందని? మాకైతే తెలియదు. మేమైతే మాత్రం చాలా సిన్సియర్గా
మేము పరీక్ష పెట్టాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టుకి అఫిడవిట్లో కూడా ఇదిగో మేము పరీక్షలు ఈ టైంలో పెడతాం, ఈ విధంగా పెడతాం, కోవిడ్ ప్రోటోకాల్ ఫాలో చేస్తూ పెడతామని చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు వాళ్ళు అట్లా కాదు, 10 రోజుల లోపల మీరు కంప్లీట్ చేయాలా, 31 జూలై లోపల మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేసి ఇవ్వాలన్నారు. వాళ్ళు ఒక మొత్తం జాతీయ విధానం ఒకటి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు పోతా ఉన్నారు. ఒక జాతీయ విధానం ముందు చేసేటంటే ముందు చెప్తుంటే దాని ప్రకారమే పోయేవాళ్ళం. ముందు వరకు లేదు కదా. కేంద్ర ప్రభుత్వం కూడా ఏ రాష్ట్రాల్లో ఎప్పుడెప్పుడు పరీక్షలు పడాలని స్థానిక రాష్ట్రాలకు సంబంధించినటువంటి బోర్డుల పరిధిలోకి వచ్చింది అది. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు వచ్చింది. మరి రోజు ఇవ్వరు ఆయన ప్రైవేటు విద్యా సంస్థలకు, కార్పొరేట్ కాలేజీలకు ఒత్తాసు పలుకుతూ, వారికి కొమ్ము కాస్తూ, వారికి ముందే లీకులు ఇచ్చేస్తూ పోతాయని ఆయనకి ఏమైనా తెలిసిందేమో. మరి సుప్రీంకోర్టులో నుంచి ఆ ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర ఉందేమో మాకు తెలియదు. కానీ ఈరోజు సుప్రీంకోర్టు వారి ఆదేశాలను శిరసావహిస్తాం. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం, మేము అన్ని వ్యవస్థలను గౌరవిస్తాం. కాబట్టి ముఖ్యమంత్రి గారితో దీంట్లో సమావేశం జరిగింది. మరి కోర్టులో మేము ఇచ్చినటువంటి అఫిడవిట్లో మరి 2 రోజుల పాటు విచారణ జరిగింది. విచారణ జరిగిన తర్వాత ఇది వచ్చింది. ఈరోజు లోకేష్ బాబు దాన్ని రాజకీయం చేయాలని ఆయన ఒక రాజకీయ కుట్రతోటి ముఖ్యంగా విద్యార్థుల్ని వాళ్ళ భవిష్యత్తును ఘనంగా పెట్టి రాజకీయం చేయాలనుకుంటున్నాడు. చాలా దురదృష్టకరం. ఖచ్చితంగా ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, ఆయన వాళ్ళందరూ మరి పోరాడారు, వీళ్ళు పోరాడారని నేను విద్యాశాఖ మంత్రిగా నాకు ఎక్కడ ఎవరు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వలేదు. 78% నేను సర్వే తీసుకుంటే 78% విద్యార్థులు పరీక్షలు నాకు కావాలని కోరారు. వాళ్ళు కూడా అడిగారు, పోస్ట్పోన్ చేయమని అడిగారు. పోస్ట్పోన్ చేయండి, ఇప్పుడు సమయం కాదు. మేము అదే చెప్తున్నాం, విద్యార్థుల ఆరోగ్య భద్రత ప్రధానమని. మరి ఇవన్నీ ఆయన రాజకీయం చేస్తూ ఈ విధంగా మరి పిల్లల్ని పక్కదో పట్టిస్తూ ఈరోజు మరి ఏదేదో సాధించాలనుకుంటే అది ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం. పరీక్షలు రద్దు అనేది ఎప్పుడైనా చేయొచ్చు, కానీ పరీక్షలు రద్దు అనేది ఇది ఈ ప్రభుత్వం సెకండ్ ఆప్షన్గా పెట్టుకుంది. మొట్టమొదటి ఆప్షన్ ఏంటంటే ఎట్టి పరీక్ష ఇక విశాఖలో కాంట్రాక్టు పారామెడికల్ సిబ్బంది ఆందోళనకు దిగారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కాంట్రాక్టు పారామెడికల్ సిబ్బంది ధర్నా చేపట్టారు. జగన్ అధికారంలోకి వస్తే కాంట్రాక్టు సిబ్బందిని రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా నేటికి అమలు చేయకపోవడంపై యూనియన్ నేత జగన్మోహన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ రెగ్యులరైజ్ చేయకుండా కాంట్రాక్టు ఉద్యోగులను మోసం చేస్తున్నారని, కోవిడ్తో చాలా మంది ఉద్యోగులు చనిపోయారని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా జనరల్ సెక్రటరీని. ఇప్పుడు మేము ఈ కార్యక్రమం చేయడానికి కారణం ఏంటంటే గత డిఎస్సి బ్యాచ్, అర్హులైన డిఎస్సి బ్యాచ్ 2002 నుండి ఇప్పటి వరకు కూడా కాంట్రాక్ట్ బేసిస్గా ఉండిపోయారు తప్ప రెగ్యులరైజ్ చేస్తానని చెప్పేసి జగనన్న గారు కూడా మొన్న పాదయాత్రలో కూడా హామీ ఇచ్చారు. కానీ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా సరే మా బతుకులు అయితే మారడం లేదు. ఇప్పుడు కన్నా జగనన్న గారు వచ్చిన తర్వాత మారుతాయి అనుకున్నాం, కానీ 2 సంవత్సరాలు పూర్తి అయిపోయినా మా ఇష్యూస్ అయితే ఏమీ ఎత్తట్లేదు. కాబట్టి మేము ఇప్పుడు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి డిఎస్సి ప్రకారంగా రూల్ ఆఫ్ రిజర్వేషను మోడల్ ఆఫ్ మెరిట్ ప్రకారంగానే మేము అందరూ వచ్చాం, కానీ దొడ్డిదారులు అయితే మేము రాలేదు. కాబట్టి మేము రెగ్యులరైజ్ చేయడానికి మేము అర్హులమే. కానీ మమ్మల్ని ఎందుకు అన్ని గవర్నమెంట్లు కూడా ఆ చిన్నచూపు చూసి జగనన్న గారు వస్తారు, మా ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము రెగ్యులర్ అవుతాం అనుకున్నాం, కానీ 2 సంవత్సరాలు గడిపినకి లేదు. కాబట్టి ఇప్పటికన్నా ఆయన మా మీద దయచేసి కనికరించి చేస్తారేమో అని ఇప్పటికీ కూడా మేము రిక్వెస్ట్గానే మాట్లాడుతున్నాం. కానీ ఇదే ఇప్పుడు ఈ నిర్ణయాలన్నీ కూడా చేయకపోతే మాత్రం రేపొద్దున్న భవిష్యత్తులో మేము తప్పదు ఇంకా ఉపేక్షించే పరిస్థితి అయితే లేదు. కాబట్టి అది అల్టిమేట్గా మేము మన సీఎం గవర్నమెంట్కి ఇచ్చేది ఏంటంటే, మేము ఇప్పటివరకు కూడా మీరు చెప్పినట్టుగా చేసాం. 2.5 సంవత్సరాలు కూడా మీరు ఎలాగైతే చేస్తారని అనుకున్నాం. మీరు ఇంకా ఇదే పరిస్థితిలో ఉంటే మాత్రం మేము మీ జగనన్న గారి మీద ప్రభుత్వం మీద ఎదురుతిరగ తప్పదు. కాబట్టి మా సహనానికి కూడా కొంత ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మేము అందరం కూడా 52 సంవత్సరాలు వచ్చేసి ఉన్నాము.
మా పిల్లలు కూడా పెళ్ళిళ్ళు అయిపోతున్నా సరే మాకు బతుకు ఈ ఉద్యోగం తప్ప ఇంకో ఉద్యోగం మాకు లేదు. ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళినా మేము పనికిరాం. ఇంకా మా డిమాండ్ అంటే ఇది అర్హులైన కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ ఆయన రెగ్యులర్ చేస్తాను తీసుకుంటాను అన్న పాదయాత్రలో చెప్పారు. అదేవిధంగా డిఎస్సి ద్వారా వచ్చిన అందరినీ కూడా రెగ్యులర్. ఇక కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జూలై 24వ తేదీన యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో మహా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించబోతున్నట్లు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, మాజీ డిప్యూటీ మేయర్ బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ తెలిపారు. కరోనా సమయంలో ఎంతో మంది తలసేమియా వ్యాధిగ్రస్తులకు బ్లడ్ దొరకక కష్టమవుతుందని దానిని దృష్టిలో ఉంచుకొని గత సంవత్సరం కూడా మహా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తే ప్రజల నుండి మంచి స్పందన వచ్చిందని తెలిపారు. వేలాది మంది స్వచ్ఛందంగా వచ్చి బ్లడ్ డొనేట్ చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలను కాపాడాలని కోరారు. అదేవిధంగా పూర్తిగా కరోనా యొక్క నిబంధనలు పాటించుకుంటా పెద్ద ఎత్తున ఈ యొక్క బ్లడ్ క్యాంప్ చేయడం అంటే ఆసామాషి కాదు. ఎందుకంటే అదేగాక ఈ మహమ్మారి సమయంలో రక్తం దొరకక ఎంతో మంది ఇబ్బంది పాలై తమ ప్రాణాలను కోల్పోతున్న సమయంలో పెద్ద ఎత్తున ముందుకొచ్చి ఇంత పెద్ద మహా క్యాంప్ ఏర్పాటు చేసిన జూబ్లీస్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి మా బోరబండ ప్రజల తరపున అదేవిధంగా మా నియోజకవర్గ తరపున కూడా అన్నగారు గోపన్న గారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. యువ నాయకుడు కేటీఆర్ గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ ఇక 24వ తారీఖున పెద్ద ఎత్తున తరలి రావాలని విజయవంతం చేయాల్సిందిగా నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకుంటూ అదేవిధంగా ఆయుష్ ఆరోగ్యాన్ని 24వ తారీఖున అదేవిధంగా బ్లడ్ క్యాంప్తో పాటుగా పెద్ద ఎత్తున ఆరోగ్యాన్ని 24వ తారీఖున అదేవిధంగా బ్లడ్ క్యాంప్తో పాటుగా పెద్ద ఎత్తున అన్నగారు గోపన్న గారి నాయకత్వంలో అన్ని గుళ్లలో, గోపురాలలో, మస్జిద్లలో, అదే చర్చిలలో ప్రార్థనా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయుష్ ఆరోగ్యంగా యువనాయకుడు కేటీఆర్ గారు ఉండాలని చెప్పి వాళ్ళు కోరుకోవడం జరిగింది. కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా లాస్ట్ ఇయర్ కూడా కోవిడ్లో 2 సార్లు చేశాం బ్లడ్ డొనేషన్ క్యాంప్. మేలో ఒకసారి చేశాం, మళ్ళీ జూలైలో ఒకసారి చేశాం. అదొక రికార్డుగా ఉండిపోయింది ఇండియా మొత్తంలో. ఈసారి ఏంటంటే ఏషియా రికార్డు, ఏషియాలో దాదాపు ఆ రికార్డుని బద్దలు కొట్టాలి అని చెప్పి అందరూ అనుకుని మరి 24వ తారీఖు నాడు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరం ఎందుకు అంటే ఈ కోవిడ్ వచ్చిన కాడి నుంచి కొంతమంది పసిపిల్లలకి హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి డైలీ బ్లడ్ ఇవ్వాల్సి వస్తుంది. తలసేమియా ఆ జబ్బు ఉన్న వాళ్ళకి కంపల్సరీ బ్లడ్ ఇవ్వాల్సి వస్తుంది. అది ఒకసారి మేము అందరం చూసినప్పుడు చాలా బాధపడ్డాం. భగవంతుడు అనేవాడు ఆరోగ్యంగా పుట్టిస్తే మనకి ఒక భగవంతుడు రుణం తీసుకోవాలి. ఎందుకంటే భగవంతుడు పిల్లల్ని ఆరోగ్యంగా పుట్టిస్తే ఒక మహాభాగ్యం. ఆరోగ్యం ఇక పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు. రైతులకు సంబంధించిన 30 లక్షల రూపాయల సొమ్మును స్వాహా చేశాడు. రైతులకు బ్యాంకులో జమ చేయడానికి ఇచ్చిన సొమ్మును అసిస్టెంట్ మేనేజర్ నాగరాజు తన సొంత ఖాతాలకు మళ్లించాడు. కాగా రైతులు ఇచ్చిన ఫిర్యాదుతో నాగరాజు చేతివాటం వెలుగులోకి వచ్చింది. వెంటనే స్పందించిన అధికారులు బ్యాంకు ఉద్యోగి నాగరాజును సస్పెండ్ చేసి విచారణ చేపట్టారు. స్టాఫ్ సెలవులో ఉన్నారు, 2-3 రోజులు పోయారండి. స్టాఫ్ 5 సెలవులో ఉన్నారు, 2-3 రోజులు పోయారు. 2-3 రోజులు పోయారు లేడండి. లేకపోతే మేనేజర్ గారు పెట్టి ఏమవ్వండి మీ డబ్బులు మేము ఇస్తాం అని చెప్పి మరి 3% వడ్డీ పోతుంది కదండి, మేము టైం ప్రకారం కట్టాం. 3% వడ్డీ వెనక్కొస్తుంది కదండి, ఈ డబ్బులు 1 రూపాయి కూడా ఎక్కడ పోదమ్మా అని చెప్పి అంటే 10% వడ్డీ ఈ డబ్బులు మీకు చెల్లించాం అని చెప్పి డబ్బులు కూడా కాదు. ఎవరినో అప్పడిగా 1,66,000 ఇచ్చాడు. 2 రోజుల్లో తిరిగేస్తామని చెప్పాం. అతని డబ్బులు అకౌంట్లో కట్ అయిపోయింది. చెక్ ఇస్తే 1,66,000 కట్ అయిపోయింది. ఏంటి కట్ అయిపోయాయండి మరి ఎక్కలేదు అంటున్నారని వచ్చాం. వస్తే ఇందులో రాలేదమ్మా, నాగరాజు అన్న అతను ఫోన్ నెంబర్ ఇస్తాము, ఫోన్ చేసుకోండి చెప్తాం పోయింది అని చెప్పి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రగతి భవన్లో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష. గ్రామాలు, పట్టణాల వారీగా చేపట్టాల్సిన పనులపై దిశానిర్దేశం.
జనగామ జిల్లాలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ లబ్ధిదారులకు అందజేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరి. కుప్పంలో మాదక ద్రవ్యాలపై అవగాహన ర్యాలీ, యువతకు కఠిన హెచ్చరికలు జారీ చేసిన పోలీసులు. హైదరాబాద్ బాలానగర్ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి, జూలై మొదటి వారంలో ఫ్లైఓవర్ ప్రారంభించడానికి ముహూర్తం ఖరారు. పీలేరులో అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహనాల ముఠా అరెస్ట్, 8 మంది అరెస్ట్, 32 బైకులు స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.